కాల్ మనీ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. కృష్ణా, కడప జిల్లాలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని పాతబస్తీ, చిట్టినగర్ ప్రాంతంలో, గుంటూరులోని శారదా కాలనీ, పటాభిపురం, డొంక రోడ్డులో, కడప జిల్లా రాయచోటిలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్ మనీ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. కాల్ మనీ వ్యవహారంలో వస్తున్న ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పీడీడీ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే వడ్డీకి డబ్బులు ఇచ్చి మహిళలను లోబర్చుకున్న వారిపై నిర్భయ కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ నెల రోజుల క్రితమే సెలవుపై ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారని, కాల్ మనీ వ్యవహారం వల్లే ఆయన సెలవుపై వెళ్తున్నారన్న వార్తలు నిజం కావని అన్నారు. ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్గా సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. కల్తీ మద్యం ఘటనలో నిందితుడైన మల్లాది విష్ణు త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ చెప్పారు. ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఈ కాల్ మనీ వ్యవహారంలో విజయవాడలోనే కాదు, స్టేట్ మొత్తంలో ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు వడ్డీకి ఇచ్చుకోవడము నేరం కాకపోవచ్చు, కానీ వడ్డీకి డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టలేనప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళను డబ్బులు కట్టలేనప్పుడు నువ్వు లాడ్జికి వస్తావా అని పిలిచారంటే దానికి అంతకంటే ఘోరమైన నేరం ఉండదు. దాంట్లో అది క్షమించరాని నేరము, ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ మాత్రం నేను మీకు చెప్పగలను. మాకు ఎక్కడన్నా ఇట్లాంటి నేరాలు మీ నోటీస్కి తీసుకొచ్చినా, ఎవరి నోటీస్కి వచ్చినా కూడా మా దగ్గర తీసుకురండి, తప్పకుండా మేము చర్య తీసుకుంటాం. వీళ్ళకి ఇదే అలవాటుగా మారిన వాళ్ళు కొంతమంది పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ బెదిరింపులకు అలవాటు పడిన వాళ్ళు ఉంటే వాళ్ళను పీడీ యాక్ట్ కింద లోపల పంపాలని డిసైడ్ చేశాం. కాబట్టి ములాజనే లేదు. ఇప్పుడు ఎక్కడ ఎంతమంది పికప్ చేశామో ఇప్పుడు చెప్పాము, అరెస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాం. మరోవైపు విజయవాడలో అధికారులు జరిపిన తనిఖీల్లో కొత్తపేట 30వ డివిజన్ స్థానిక నాయకుడు గుర్రంకొండ ఇంటిలో తనిఖీలు నిర్వహించగా అతని ఇంట్లో ఉన్న 7 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గుర్రంకొండ మాత్రం తాను 2009లోనే వడ్డీ వ్యాపారం మానివేశానని, తనకు కాల్ మనీ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నాడు. కాల్ మనీ వ్యాపారం చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము పోలీసు వారిని కోరుతున్నాం. అదేవిధంగా పేదలను కాల్ మనీ వ్యాపారంతో పీడించి వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న కాల్ మనీ వ్యాపారులని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. 2009లో 2011లో మమ్మల్ని ఇదే విధంగా పిలిపించారు. మేమేమి వ్యాపారం చేయట్లేదు సార్, ఏదన్నా కంప్లైంట్ ఉంటే మీ చర్య మీరు తీసుకోండి సార్ అని చెప్పి మేము క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అనుమానితంగా వచ్చామండి. చర్య చూసుకున్నారు, అంతా సోదా చేసుకున్నారు. మా దగ్గర ఏమీ లేవు, మేము వ్యాపారం చేయటం లేదు. చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాల్ మనీ కేసులో ఇవాళ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న సోదరుడు నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నేత గుర్రంకొండను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 7 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కొంతమంది ఇళ్లపైన దాడి చేసి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఈ నగదు, ఈ డాక్యుమెంట్స్, ఈ ప్రామిసరీ నోట్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. అన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసిన తర్వాత చట్టపరిధిలో వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కొంతమంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు ఇంకా ఇది రాలేదు. కొంతమంది మా దగ్గర ఉన్నారు, వెరిఫై చేస్తున్నాం. నాకు తెలియదండి ఎవరో, మరి కొంతమంది ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారం రైడ్ చేయడం జరిగింది. రైల్లో అన్ని కనుక రుజువు అయితే కనుక వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం.
మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కాల్ మనీ వ్యవహారంపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అర్బన్ జిల్లా పరిధిలో కాల్ మనీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఖాళీ నోట్లు, చెక్కులు, ఇంటి స్వాధీనపు పత్రాలు, అధిక వడ్డీకి సంబంధించిన పలు పత్రాలు పోలీసులకు లభించాయి. బాధితులు వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. అన్ని విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సన్నిశెట్టి శ్రీనివాసరావు అనే ఇంటి వద్ద అనుమానం మీద తనిఖీలు నిర్వహించామండి. ఆ తనిఖీల్లో ఆయన దగ్గర ఎండి ప్రామిసరీ నోట్లు, చెక్స్, రోజువారీ వడ్డీకి సంబంధించిన బుక్స్, అధిక వడ్డీలు వితౌట్ లైసెన్స్ బిజినెస్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేశాము. అవన్నీ దొరికినాయండి. మొత్తం దర్యాప్తు కొరకు అవన్నీ సీజ్ చేయడం జరిగింది. మరియు సన్నిశెట్టి శ్రీనివాసరావు కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నాము. బాధితులు సుమారు ఇప్పుడున్న మా దగ్గర ఉన్న సెక్యూరిటీ చేసిన దాన్ని బట్టి ఒక 100 మంది దాకా ఉన్నారు. సంచలనం సృష్టించిన కాల్ మనీ వ్యవహారం వెలుగు చూడడంతో కడప జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, పులివెందుల తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 10 మంది, ప్రొద్దుటూరులో 13 మంది, పులివెందులలో 3, రాయచోటిలో 3 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ ఎత్తున ప్రామిసరీ నోట్లు, భూముల తనఖా పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల నేపథ్యంలో వడ్డీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బాండ్లు బాగా రాపించుకొని నెల ఏటీఎం కార్డు, పాస్బుక్ తీసుకొని రికార్డ్ చేసుకుంటున్నాడు. మళ్ళీ నా లీవ్ చార్జీకి మళ్ళీ నేను రిటైర్డ్ అయ్యే ముందులో లీవ్ చార్జీకి వేసాడు. మళ్ళీ వేసిన తర్వాత అక్కడ పెండింగ్ అది మళ్ళీ బాకీ మళ్ళీ వేసాడు. మళ్ళీ మన ఒక నెల కిందట మళ్ళీ 3 లక్షలకు మళ్ళీ 90,000 లెక్క ఇచ్చి 2 లక్షలకు బాండ్ రాపించుకున్నాడు. నెల 10,000 కట్టి నెలకు 10,000 కట్టండి మీకు లెక్క తీరిపోతుంది అని చెప్పినాడు. అట్ట 4 ఏళ్ళు కట్టాం సార్. 4 ఏళ్ళు కట్టిన తర్వాత మేము అడిగితే నీకు అస్సలు మాకు లెక్క వేయలేదు, అదంతా వడ్డీ లేకే, నీవు 2 లక్షలు అప్పు కట్టాల్సిందే అని మళ్ళీ నా భర్త క్యాన్సర్ వ్యాధి వచ్చింటే డబ్బు కోసం పోయింటే మమ్మల్ని మునంగా తిట్టి పంపించినాడు సార్. చాలా అవస్థ పడినాం సార్. జీతం 1 రూపాయి ఇవ్వకుండా జీతం తీసుకుని పోతాను సార్. కాల్ మనీ వ్యవహారం ముదురుతుండడంతో కాకినాడలో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అనపర్తిలో బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలతో పాటు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడులు ఊపందుకోవడంతో కొంతమంది వ్యాపారులు ఇళ్లకు తాళాలు వేసుకుని పరారయ్యారు. ఈ తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు అయినటువంటి ఎస్పీ గారు ఉత్తర్వు ప్రకారం మేము అనపర్తి రావడం జరిగింది. ఈ ఫైనాన్షియల్స్ ఇళ్ళ మీద మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 5 ఇళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 2 అవైలబుల్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని సంతకాలు పెట్టి ఖాళీగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కొన్ని సీజ్ చేసి వాళ్ళని లోకల్ పోలీస్కి అప్పచెప్పడం జరిగింది. ఇంకొక ముగ్గురు అయితే అవైలబుల్గా లేరు. ఆ ఇద్దరిని మేము అరెస్ట్ చేసిన ఇద్దరిని కూడా కోర్టులో ఇది మన లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏవైతే సీజ్ చేసామో అవన్నీ కూడా అప్పచెప్పి ఇటు సిపి ఆఫీస్కు బాధితులు క్యూ కడుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు బారులు తీరారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు చెబుతూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అలో లక్షణ అంట ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నామండి మేము. ఇప్పుడు నా భర్త ఆడి దాడి తట్టుకోలేక నా భర్త చచ్చిపోయాడండి. మాకు న్యాయం చేయాల్సిందేనండి. ఇది ఎవరు చేస్తారు? ఇన్ని రోజులు మాకు సపోర్ట్ లేకుండా, ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా ఇన్ని రోజులు మేము ఆగామండి. మా గోడేనండి. ఇవాళ నాది 2 కోట్లు వస్తాయండి. వాడు 1 కోటి ఇస్తేనే నేను ఊరుకుంటా.
అంటానండి, లేకపోతే నేను ఊరుకోనండి. వాడు ఏమైనా సరే నేను వాడు ఒకటి ముందు నేను నిరాదీక్షను వాడి ఇంట్లో నుంచి పంపించేసాడానా 7 సంవత్సరాలు మర్యాద బట్టి మంచం బట్టి 2012లో నా భర్త చచ్చిపోయాడు. నేను మా అమ్మాయి చదువు కోసం అని ఒక 50,000 తీసుకున్నానండి. నేను ఇళ్లలో పని చేసుకుంటా బతికేదాన్ని. 1,50,000 కట్టానండి అతనికి. 2 సార్లు 2 పాతికలు ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత 1,50,000 కట్టినా కూడా ఇంకా మాకు డబ్బులు వస్తే కట్టమని నేను ఇవ్వలేనయ్యా అంటే గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడండి. పోలీసు వారు కూడా మాకేమీ న్యాయం చేయలేదండి, వాళ్ళకే చేశారు కేసు. ఇక కాల్ మనీ ముఠా అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వడ్డీల కోసం వాళ్లు బాధితులను ఎంత బాధించారో తెలిపే ఒక ఆడియో క్లిప్ను బాధితురాలు ఒకరు హెచ్ఎంటీవీకి ఎక్స్క్లూజివ్గా అందించింది. అప్పు తీసుకున్న పాపానికి ఏకంగా ఇంటికే తాళం వేసి ఇంటి పత్రాలు కూడా తన దగ్గరే పెట్టుకుని బాధితురాలను ఎలా బెదిరించాడో ఒకసారి విందాం. హలో, చెప్పు. ఆ రోజున ఆయన ఎవరేమంటే వేసావు తాళము? నేనే వేసుకున్నా, డబ్బులు కావాలని. తాళమును కాగితాలు కావాలి, ఇల్లు బేరానికి వచ్చింది. ఊళ్ళోకి తీసుకెళ్తాం ఏంటి? నాకు నగరాలు చెప్పమాక, డబ్బులు నాకు ఇచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చింది తాళాలను పట్టుకెళ్ళు. ఎవరేమన్నారు? అయ్యే నగరాలు ఏమా చేయమాక. ఏంటి నగరాలు ఏంటి? నగరాలు నేను అసలుకి మెంటలెక్కిచ్చేస్తున్నా, డబ్బులు రావాలి వచ్చి నీకు ఇస్తున్నావా? మాకు అసలు ఎదురులో ఉంచుతున్నావా? మమ్మల్ని టార్చర్ పెట్టట్లేదా నువ్వు? చెప్పు. ఇప్పుడు మాటలు మాట్లాడతావు ఏంటి? నీ వెనక నేను చేతకండి దాన్ని మరి నా ఊరు మొత్తం నా వెనకమాలే ఉందంటున్నావు కదా. ఏం చూసుకునే డబ్బులు నీ మొఖాన్ని పడ యావత్ ప్రపంచం తలదించుకునే ఘటన ఏదైనా ఉందంటే అది కాల్ మనీనే అన్నారు వైసీపీ అధినేత జగన్. ఈ వ్యవహారంలో చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డబ్బులు ఉన్నాయని మండిపడ్డారు. అధిక వడ్డీకి ఇవ్వమని ఆశ చూపి ఆ తర్వాత కట్టలేకపోతే మాన ప్రాణాలతో సిగ్గు లేకుండా ఆడుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఈ కేసులతో సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ పేరుతో అధిక వడ్డీకి చంద్రబాబు నాయుడు గారి డబ్బు కూడా దాంట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేల డబ్బు ఉంది, చంద్రబాబు నాయుడు గారి మంత్రుల డబ్బు ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్సీల డబ్బు ఉంది. అధిక వడ్డీకి ఇవ్వమని చెప్పి ప్రోత్సహిస్తారు. ఆ అధిక వడ్డీ కట్టలేని పరిస్థితిలో ఉన్న మహిళలు కట్టలేకపోతే చివరికి వాళ్ళ మాన ప్రాణాలతో కూడా సిగ్గు లేకుండా ఆడుకున్నారు. పోలీసులు రేడ్ చేస్తే ప్రెమిసెస్లో 200 వీడియో టేపులు దొరికాయి. ఆడవాళ్ళను అసభ్యంగా ఉన్న టేపులు 200 టేపులు పైగా. అంటే వాళ్ళను అదే వృత్తిలోనే నెట్టి బలవంతంగా వాళ్ళతో కొనసాగించాలి, వాళ్ళ అప్పులు తీసుకున్న పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేయాలి అని చెప్పి దుర్మార్గమైన ఆలోచన. కాల్ మనీ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. కాల్ మనీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. త్వరలో రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం బృందం ఒకటి పర్యటించాలని నిర్ణయించింది. గౌతమ్ సవాంగ్ సెలవు వ్యవహారం ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. కాల్ మనీ ఒక పెద్ద ఆర్థిక పరమైన అదేవిధంగా సెక్స్ పరమైనటువంటి అతిపెద్ద రాకెట్ ఈ భారతదేశంలోనే. వేలాది కుటుంబాలు దీంతో బలి అయిపోయినాయి. ఈ విషయం ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం పక్కనే జరుగుతోంది. నడుపుతున్నది ఎవరో కాదు,
ముఖ్యమంత్రి గారికి అనుంగ శిష్యులు, తెలుగుదేశం పార్టీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇంకా 24 గంటలు పూర్తి కాకనే కసాయి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిష్ఠావంతుడైనటువంటి అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు. కారణం అతను చేసిన నేరం అసలైనటువంటి దోషులను ఎవరిని వదలము అని అతను కళాఖండితంగా చెప్పడమే. ఈ విషయాలు న్యూస్ ఏపీలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.